పొద్దునొండింది, మధ్యాహ్నం తినలేదు. సాయంత్రానికల్లా సద్ది కూడా అయిపోయింది. ఇంకేం చేస్తా? దీన్ని ఇట్లా ఎప్పుడో ఒకట్లా సేల్ చేసేయాలి. తినకపోతేనా "ఎందుకు తినలే మధ్యాహ్నం? ఏం అవసరం నీకు? తినకుండా ఎవడుండమన్నాడు?" అని అంటారు. నేను వంట బాగానే చేస్తా కాబట్టి నా వరకి నేను చేసుకుంటున్నాను. వాళ్ళు ఏదో ఒకటి వేసుకొని తిన్నారు. పెరుగు మిగిలింది. పెరుగులో అన్నం కలిపేసాను. పెరుగన్నము. పెరుగన్నం అంటే పెరుగన్నం కాదు. నాకు కొంచెం వేడి వేడిగా ఉండాలిగా. సల్లకూడదు కదా పోదని వేడి వేడిగా ఉండాలని దద్దోజనం చేసుకుందామని మొదలెట్టా. అదేంటో నేను మొదలెట్టే టయానికి వాసన చూసి మా అమ్మ కూడా నాకు కొంచెం పెట్టవా అని అడిగింది. అట్లుంటది మరి మనం వంట చేస్తే అట్లుంటది కదా! అక్క ఇంతకు ప్రాసెస్ ఎట్లా అని అంటారా? ఫస్ట్ పెరుగన్నంని శుభ్రంగా మనకు కావాల్సినంత మెత్తగా కలుపుకొని నేను వేసాను కదా పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు వీటన్నిటిని వేసి మంచిగా వేయించిన తర్వాత ఆయిల్‌లో ఆ తర్వాత మనం కలుపుకున్నది వేసుకోవడమే. ఎంత ఈజీ తెలుసా? నేను ఇట్లా చేస్తా. మిగతా వాళ్ళందరూ అట్లనే చేస్తారనుకోండి. మస్తు ఈజీ. ఇంత మంచిగా చేశాను కదా! వాసన పక్కింటి దాకా పోయినది. "ఏంటమ్మాయి ఏం చేసినావు? అంత మంచి వాసనొస్తుందంటే" దద్దోజనం చేశాను ఆంటీ. మీరు పెరుగన్నమే అనుకోండి. మాకు మాత్రం దద్దోజనమే. వెంకటేశ్వర స్వామికి ఎంత ఇష్టమో ఈ అన్నం అంటే. మా మమ్మీకి మంచిగా ప్లేట్‌లో డెకరేషన్ చేసి మరీ ఇచ్చిన. "ఒక ముద్ద నీకు" అన్నట్టు. "నువ్వెట్లా డెకరేషన్ చేసుకున్నావు అక్క" అంటే, "డెకరేషన్‌లు, గికరేషన్‌లు మనకేం ఉండవు. మనం కళాయి తెచ్చుకొని మింగేయడమే." అట్లుంటది మరి మనతోని. కాన్ఫిడెంట్‌గా ఒక ముద్ద మంచిగుందిరా. సెకండ్ ముద్ద వీడియో చేసుకుంటూ తినేసరికి నోట్లోకి పచ్చిమిరపకాయ వచ్చింది. ఇక అంతే గబుక్కున మింగేసిన. బాయ్ బాయ్.